హాయ్ ఆల్, దిస్ ఇస్ డాక్టర్ వివేక్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, వన్ హాస్పిటల్స్ కరీంనగర్. ఈరోజు మనం లాప్రోస్కోపిక్ సర్జరీ గురించి మోస్ట్ కామన్గా అందరూ సెర్చ్ చేసే క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. కెన్ లాప్రోస్కోపీ బీ డన్ ఇన్ ప్రెగ్నెన్సీ? అవునండి, ఇప్పుడున్న మనకు టెక్నాలజీలో లాప్రోస్కోపీ ప్రెగ్నెన్సీలో కూడా చేసుకోవచ్చు. మోస్ట్ సేఫెస్ట్ టైం ఏంటిది అంటే మనకు లాప్రోస్కోపీ ప్రెగ్నెన్సీలో సెకండ్ ట్రైమిస్టర్ అంటే 3 నెలలు దాటిన తర్వాత 4th మంత్ నుంచి వెళ్ళి మనము లాప్రోస్కోపిక్ ద్వారా ప్రెగ్నెన్సీలో సర్జరీస్ చేసుకోవచ్చు. అయితే కేవలం ప్రెగ్నెన్సీలో ఓన్లీ ఎమర్జెన్సీస్ మాత్రమే సర్జరీస్ చేయడం జరుగుతుంది. నార్మల్ ఎలెక్టివ్ కేసెస్ అంటే ఏదన్నా సర్జరీ తర్వాత కూడా చేసుకునేటట్లుంటే, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా చేసుకునేటట్లుంటే పోస్ట్పోన్ చేస్తాము. ఓన్లీ ఎమర్జెన్సీ సర్జరీస్, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సర్జరీలో అపెండిసైటిస్ ఇట్లాంటివి ఏమన్నా ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఏమన్నా ఉంటే మనం ఎమర్జెన్సీస్గా పరిగణించి అవి చేయడం అయితే జరుగుతుంది. ఓకే, వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ కాంప్లికేషన్స్ టు ఓపెన్ సర్జరీ? కాంప్లికేషన్స్ ఏముండొచ్చు అంటే కొన్నిసార్లు మనము లోపల అతుకులు అవి ఇవి ఎక్కువ ఉన్నప్పుడు మనము రంధ్రాలు చేసి ఈ పోర్ట్స్ లోపలికి పంపించే సమయంలో ఒక్కొక్కసారి పేగులకు రంధ్రాలు పడడం కానీ అలాంటివి జరిగే అవకాశం అయితే ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి మనం అవి జరగవు. అది కూడా చాలా తక్కువ పర్సంటేజ్లోనే మనం చూస్తూ ఉంటాం. హౌ విల్ పెయిన్ బీ మేనేజ్డ్ ఆఫ్టర్ సర్జరీ? మనం ఓపెన్ సర్జరీతో పోల్చుకుంటే లాప్రోస్కోపిక్ సర్జరీలో మనకి పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. పేషెంట్ నెక్స్ట్ డేనే నార్మల్గా నడవడం జరుగుతుంది. ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేసుకోవచ్చు. కాబట్టి పెయిన్ అనేది నార్మల్ బేసిక్ అనాల్జెసిక్స్ అసైక్లోఫినాక్ కానీ డైక్లోఫినాక్ కానీ అల్ట్రాసెట్ అండ్ ట్రెమడాల్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న పెయిన్ కిల్లర్స్ తోటే మనము పెయిన్ని మేనేజ్ చేసుకోవచ్చు. హౌ లాంగ్ విల్ ద సర్జరీ టేక్ అండ్ వాట్ ఇస్ ద రికవరీ టైం? అంటే లాప్రోస్కోపిక్లో సర్జరీకి సంబంధించి మనకి సర్జరీకి వేరీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాప్రోస్కోపిక్ సర్జరీ చూసుకున్నట్లయితే అది గంటలోపే మనం అయిపోతుంది. అపెండిసెక్టమీ కూడా గంటలోపే అయిపోతుంది. మనం లాప్రోస్కోపిక్ ద్వారా ఒకవేళ పేగు రంధ్రం పడడం కానీ పేగుల అతుకులు తీయడం కానీ అది గంట నుంచి 2 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి సర్జరీకి టైం అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇవి కామన్గా మనం గూగుల్లో అందరూ సెర్చ్ చేసే క్వశ్చన్స్. థ్యాంక్ యూ. కైండ్లీ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.